ఐన్యూస్ ఎఫెక్ట్ తో విద్యార్థి సంఘాలు కదిలాయి. ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ విద్యా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజుల దోపిడీ శృతి మించిందని మండిపడుతున్నాయి. ఇక కొత్త విద్యా సంవత్సరం మొదలైందో లేదో కార్పొరేట్ స్కూళ్లు దోపిడీకి తెరలేపాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలు వసూళ్లపైనే దృష్టి పెడుతున్నాయి. ఇక ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో నారాయణ స్కూల్ దందా వెలుగులోకి వచ్చింది. ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తాన్ని పిండిస్తున్నాయి. ఇక ఏలూరులోని నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను జీవో నెంబర్ 1 ను బేఖాతరు చేస్తూ సాగిస్తున్న వ్యాపారాన్ని ఐన్యూస్ టీమ్ స్ట్రింగ్ ఆపరేషన్ బట్టబయలు చేసింది. ఆధారాలతో బయటపడుతోంది. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ పరిధిలోని నారాయణ పాఠశాలల్లో కస్టమర్ల వెళ్లిన ఐన్యూస్ ప్రతినిధులు ఐన్యూస్ కెమెరాకు విస్తుపోయే నిజాలు చిక్కాయి. నాణ్యమైన విద్య దొరుకుతుందన్న నమ్మకంతో వచ్చే తల్లిదండ్రులను నారాయణ యాజమాన్యం ఎలా క్యాష్ చేసుకుంటుందో సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చాయి. అదే అడ్మిషన్ 6th క్లాస్ కావాలి. ప్రీవియస్గా ఆక్స్ఫర్డ్లో చదివాను. అంటే ముందే డెసిషన్ తీసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి ఇబ్బంది కదా సార్. యాక్చువల్గా హై స్కూల్లో మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రీటేక్ వర్డ్ ఒలింపియాడ్ అని. సో బాబు ఎలా చదువుతాడు అంటే వాళ్ళు అదే కనుక్కోమన్నారు మా అక్క. క్లాస్కి వచ్చేప్పటికి 40 మెంబర్స్ ఉంటారు. ఇంకా ఏం చెప్పలేదు, కనుక్కోండి. అంటే యూనిఫామ్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఓకే మేడం, ఓకే మేడం. 78,000 ట్యూషన్ ఫీ అండి. ట్యూషన్ ఫీయా మేడం? స్కూల్ ఫీ అదే 4,000 అడ్మిషన్, 500 అప్లికేషన్ అండి. టోటల్ 82,500 అవుతుంది. మనం ప్రెసెంట్ ఇచ్చే రెగ్యులర్ కన్సెషన్ 6 తీసుకున్నాము, 76,500 అవుతుంది. ఇది ఎగ్జామ్ ఉంటుంది సార్. బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ కన్సెషన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే మేడం. మీరు ఎగ్జామ్కి తీసుకొస్తే 1 hour ఆఫ్ ఎగ్జామ్ వస్తే దాన్ని పర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి మనం కన్సెషన్. బుక్స్ వచ్చి 12,000 అండి, ఎక్సెప్ట్ స్టేట్. రెటిక ఐన్యూస్ ఎఫెక్ట్ క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఐన్యూస్ ఎఫెక్ట్ తో స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలైతే కదిలాయి. నారాయణ విద్యా సంస్థలపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి మండిపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో అందిస్తారు. భార్గవ్, మన ఐన్యూస్ ఎఫెక్ట్ క్లియర్ కట్ గా తెలుస్తోంది. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేసేందుకు కూడా ముందుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భార్గవ్? ఏలూరు నారాయణ విద్యా సంస్థల్లో బట్టబయలుపట్టి భాగవతం ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుని విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏలూరు 1 టౌన్ లో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈ పాఠశాల లోపల ప్రిన్సిపల్ చెప్పినటువంటి ఉదంతం, అలాగే 2 టౌన్ లోని నారాయణ ప్రిన్సిపల్ చెప్పినటువంటి రహస్యాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా అంటే తమ వద్ద కేవలం వేల రూపాయల్లో ఫీజులు మాత్రం కట్టడమే కాదు, ఇక్కడ పుస్తకాలు కావాలన్నా యూనిఫామ్ కావాలన్నా కూడా బయట కొంటే అవకాశమే లేదు. ఖచ్చితంగా తమ ప్రాంగణంలోనే కొనుగోలు చేయాలంటూ కూడా విద్యా సంస్థను ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసినటువంటి దుస్థితి అయితే ఈ నారాయణ విద్యా సంస్థలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం స్ట్రింగ్ ఆపరేషన్ లో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా మనం చూపించాం. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఈ రోజు చూసాం ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కూడా మీరు చూశారు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు వ్యవహారాన్ని? రోజు రోజుకి కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు విచ్చరిల్లుతా ఉన్నాయి. అది ప్రభుత్వాలు కూడా వీటిని వీళ్ళ యాజమాన్యాలను ఆపలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రధాన కారణం ఎవరైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంలో వారు ప్రభుత్వాల్లో భాగస్వాములుగా చేరి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఆర్థికంగా నడిపేటువంటి స్టేజీల్లోకి వెళ్తా ఉన్నారు. ఉదాహరణకి నారాయణ స్కూలు మీకు తెలుసు, నారాయణ గారిది. నిన్నగాక మొన్న రాజ్యసభలో మన భాష్యం స్కూల్ చైర్మన్ గారిని రాజ్యసభ పంపించారు. ఏదైతే తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పిండి వసూలు చేస్తూ ఫీజులతో ఈ రోజు కార్పొరేట్ ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం ఉన్నారో వారు ఈరోజు పార్టీలో చేరుతూ రాజ్యసభ సీట్లు 100 కోట్ల రూపాయలు పెట్టి రాజ్యసభ సీట్లు, అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి మినిస్టర్లు అవుతా ఉన్నారు. కాబట్టి మేమేమంటా అడుగుతా ఉన్నామంటే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థల్ని వేరుగా ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మాత్రమే ఇట్లాంటి నారాయణ గాని భాష్యం లాంటి విద్యా సంస్థల యొక్క దోపిడీ ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి ఇందాక ఐన్యూస్ వారు చేసినటువంటి స్టింగర్ ఆపరేషన్ లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అది వాస్తవానికి గత ఎప్పటి నుంచి అవి జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే
ఈ యొక్క స్కూల్లోనే బుక్స్ కొనాలి, ఈ స్కూల్లో విద్యార్థి జాయిన్ అవుతాం అని చెప్పేసి ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు వస్తే 3,000 రూపాయలు పెట్టి ఈ రోజు అప్లికేషన్ తీసుకోవాలంటే అప్లికేషన్ ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి స్కూల్లో ఈ రోజు 3,000 రూపాయలు పెట్టి అప్లికేషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొదటిగా అంటే ఫస్ట్ టర్మ్ 11,000, 12,000 రూపాయలు ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకున్న వెంటనే ఈ రోజు నారాయణ స్కూల్లో కట్టాలి. అదేవిధంగా బుక్స్ ఖచ్చితంగా ఇదే స్కూల్లో కొనాలి, యూనిఫామ్ ఇదే స్కూల్లో కొనాలి. ఖచ్చితంగా బుక్స్ కొనకపోతే మీరు ఏవైతే బుక్స్ సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కట్టాలని నిబంధన పెట్టారంటే ఈ రోజు జిఓ నెంబర్ MS నెంబర్ 1 ఏదైతే ఉందో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ నియంత్రించడానికి పెట్టినటువంటి ఆ జీవోని ఈరోజు తారుమారు చేసి ఈరోజు వ్యాపారం కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తూ బుక్స్ పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు. నిజంగా ఒకప్పుడు పిల్లల్ని చదివించాలంటే ప్రశాంతంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి ఉండదు. ఈ రోజు తల్లిదండ్రులు మధ్యతరగతి తల్లిదండ్రులు కానీ, పేద తల్లిదండ్రులు కానీ, లేదంటే ఉన్నత వర్గాల తల్లిదండ్రులు కానీ ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చదివించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కొనసాగుతూ ఉంది. ఒకవేళ అప్పులు అంటే ఫీజులు కట్టలేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఈ రోజు తాకట్టు పెట్టి కట్టాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ నిజంగా చదువు చెప్తారా అంటే ఖచ్చితంగా ఇక్కడ చదువు చెప్పరు. చదువు కాకుండా సమాజానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే వీళ్ళు ముద్రిస్తారో ఆ పుస్తకాలు ఉన్నటువంటి చెప్పి అంటే ఒకటి రెండు సార్లు అదే చెప్పి ఈ రోజు చదువును కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో ఆ వర్కింగ్ డే ఖచ్చితంగా పాటించాలి. కానీ నారాయణ గారి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం జరుగుతామంటే ఒకే సిలబస్ ని సంవత్సరానికి 3 సార్లు చెప్తారు. ఆల్రెడీ జూన్, జూలై, ఆగస్టుకి ఒకసారి కంప్లీట్ అయిపోతే మళ్ళా దాన్ని రివిజన్ చేస్తారు, మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తారు. అదే విధంగా ఏదైతే టర్మ్ 1 కానీ టర్మ్ 2 కానీ ఇట్లాంటి ఏవైతే ఆ యూనిట్ 1, యూనిట్ 2 క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ ఏవి కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు అమలు కావు. అప్పటికే పెట్టేసినటువంటి ఏదైతే శనివారం కానీ ఆదివారం కానీ స్పెషల్ క్లాసులు పెడతారో ఆ క్లాసులు పెట్టి దాంట్లో ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్ పేపర్ ని యూనిట్ 1 గా యూనిట్ 2 గా చూపించేసి ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు విద్యార్థులు తీసుకొచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అంటే మనం చూసాం ఈ రోజు 11,000 నుంచి 15,000 రూపాయల వరకు పుస్తకాలు కొనాల్సిందే అంటున్నారు, యూనిఫామ్లు కొనాలి, అలాగే ఫీజులు అంటున్నారు. ఏంటి మరి దోపిడీ నియంత్రణ ఏ విధంగా చేయబడుతుంది? 11,000, 12,000 కేవలం బుక్స్ మాత్రమే. అలా యూనిఫామ్ ఇంకొక 6,000, 7,000 ఉంటాయి. దాని తర్వాత చాలా విచిత్ర విషయం ఏంటంటే మొన్నటి వరకు జూనియర్ కాలేజీల్లోనే 2,000 రూపాయలు ప్రతి విద్యార్థి దగ్గర అంటే ఏమంటారు అంటే ఏదన్నా మిస్లీనియస్ అంటే విద్యార్థి ఏదన్నా చదువుతున్న క్రమంలో సంవత్సరాలు ఏదన్నా ఫ్యాన్ ఎరగొట్టినా ఇంకోటి ఫర్నిచర్ ఎరగొట్టినా కాలేజీలో 2,000 రూపాయలు వసూలు చేశారు. మాకు చైతన్య నారాయణ NRI కాదు వసూలు చేస్తారు ఇప్పుడు స్కూల్ 2,000 రూపాయలు. కానీ స్కూల్లో కూడా మొదటి 500 రూపాయలు ఖచ్చితంగా మీరు 500 రూపాయలు కట్టాలి. 500 రూపాయలు ఖచ్చితంగా మీ సంవత్సరం అయిపోయిన తర్వాత మీ పిల్లాడు ఎటువంటి ఫర్నిచర్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ఎరగొట్టకుండా ఉంటే 500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పారు RT ఏదైతే 42 జీవో ఉందో దాంట్లో ఎక్కడా కూడా అదనపు అంటే ఫీజు సంబంధించినటువంటి ఫీజు మాత్రం వసూలు చేయాలి, అది ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రం వసూలు చేయాలి. అట్లా కాకుండా ఎక్కడా కూడా ఇతర వసూలు చేసే పరిస్థితి లేదు, చేయకూడదు అనేది జీవో ఉంది. గతంలో మన కేశవరెడ్డి విద్యా సంస్థలు చూసాం, వాళ్ళు కూడా ఇట్లాగే అదనంగా తల్లిదండ్రుల వసూలు చేశారని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు 2004 నుంచి 2009 వరకు అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కేశవరెడ్డి విద్యా సంస్థలు మూతపడ్డాయి, కేశవరెడ్డి ఆయన జైలు పాలయ్యాడు. కానీ నారాయణ గాని కార్పొరేట్ విద్యా సంస్థల్లో అట్లాంటి అదనపు ఫీజులు వసూలు చేస్తా ఉన్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడలేదంటే ఆ నాయకులు ఇచ్చేటువంటి పార్టీ ఫండ్ కావచ్చు, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన స్థానిక ఎన్నికలో, ఎమ్మెల్యే ఎన్నికలో, ఎంపీ ఎన్నికలో ఆ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు యజమానులు ఇస్తారు కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఓట్లు మాత్రం తల్లిదండ్రులు కావాలి, కానీ సీట్లు మాత్రం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఇచ్చి ఈరోజు ఏ విధంగా తల్లిదండ్రుల్ని గుల్ల చేస్తా ఉన్నారని అడుగు ప్రశ్నిస్తా ఉన్నాం. అదే ఏలూరు జిల్లాలో కూడా మీరు అనేక పోరాటాలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఏలూరు నారాయణలో ఉన్నటువంటి భాగవతం అంతా బట్టు బయలైంది. ఇటు జిల్లా శాఖ విద్యాశాఖ అధికారులు అసలు ఎలా స్పందించేటువంటి అవకాశం ఉంది, వారేం చెప్తున్నారు? జిల్లా విద్యాశాఖ అధికారులు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు. ఎందుకంటే మేము రీసెంట్ గా కూడా 2-3 స్కూళ్ళు సంబంధించిన విషయాల మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ఎక్కడ పట్టించుకోరు. మేము ఒక కంప్లైంట్ ఇచ్చి దాదాపు 22/5/2020 అంటే మే నెలలో కంప్లైంట్ ఇచ్చాం. నేను ఒక 3 రోజుల క్రితం వెళ్ళి అక్కడ DO ఆఫీసులు అడిగితే అది ఇంకా సెక్షన్ కి రాలేదు. AD1 కి మేము ఆ రోజు కంప్లైంట్ ఇస్తే అది ఇంకా సెక్షన్ కి రాలేదు. అంటే ఎన్ని రోజులు
దాదాపు 15 రోజులు గ్యాప్ ఉన్నా కానీ సెక్షన్ అంటే ఒక ఆఫీస్ నుంచి ఇంకో సెక్షన్ కి రావాలంటే ఇన్ని రోజులు పడుతుందంటే కావాలని ఎట్లా డిలే చేస్తా ఉన్నారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే దీన్ని డ్రాగాన్ ఎట్లా చేయాలి, ఒక సమస్య ఏదైనా వస్తే వాళ్ళ మీదకి రాకుండా దాన్ని ఎట్లాగా ప్రొలాంగ్ చేయాలి అనేటువంటిది విద్యాశాఖ అధికారులకు ముందుగానే ఉంటుంది. ఉదాహరణకి చింతలపూడి సంబంధించినటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అక్కడ ఎంఈఓ పనిచేస్తా ఉన్నాడు. కార్పొరేట్ భాష్యం కానీ నారాయణ చైతన్య లాంటి నారాయణ లేదు చైతన్య కానీ భాష్యం లాంటి విద్యా సంస్థలు సండేలు క్లాసులు పెడతా ఉన్నాయి, బుక్స్ వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా విద్యార్థి సంఘాల దగ్గర ఆయనే ముందు మేనేజ్మెంట్ కి ఫోన్లు చేసి వాళ్ళు మీకు కంప్లైంట్ ఇచ్చారు, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని సరి చేసుకోండి ఇంకోటి ఏం చేసుకోండి అని ముందుగా ఆయన సజెషన్ ఇచ్చేస్తాడు. మీ కంప్లైంట్ ఇంకా రిటర్న్ గా రాసేవు, మా లెటర్ ఎంఈ గారికి వెళ్ళదు, ఎంఈ వెంటనే ఫోన్ చేసేసి వాళ్ళకు ఫోన్ చేస్తాడంటే వీళ్ళు ఎవరి దగ్గర జీతాలు తీసుకుంటా ఉన్నారు, ఎవరికి బండరోజుగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మక నీరెత్తంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా కంప్లైంట్ వస్తే కంప్లైంట్ ఎక్కడ కూడా పరిశీలి చేయకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తూ ఈరోజు కావాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి అడుగులు ముడుగులు ఉన్నారు. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థల్ని జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం ఖర్చు కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఓపెనింగ్ పర్మిషన్ కానించి వాళ్ళు హై స్కూల్ పర్మిషన్ వచ్చేదాకా ఏ ఫైల్ కావాలన్నా డిఈఓ ఆఫీసుల్లో కేవలం వాళ్ళ సంతకాలు మాత్రమే పెడతారు. వాళ్ళు ఎక్కడ కూడా ఫైల్ ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మినిస్టర్ లెవెల్లో దాన్ని అక్కడ వాళ్ళు ఈ ఫైల్ కి ఎంత ఈ ఫైల్ కి ఎంత ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటారు కాబట్టి ఆ ఫైల్ ఎక్కడ కూడా కింద నుంచి ఎంఈ ఆఫీస్ నుంచి డిఓ ఆఫీస్ నుంచి డిఓ ఆఫీస్ నుంచి ఆర్జేడీ ఆఫీస్ ఎక్కడ కూడా ఆ ఫైల్ ఆగే పరిస్థితి ఉండదు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒక పర్మిషన్ రావాలంటే నల్లేరు మీద నడకలా ఉండదు. అదే ఒక ప్రైవేటు విద్యా సంస్థకి పర్మిషన్ రావాలంటే అసలు ఆడి మొత్తం రక్తం అంతా కూడా చెమటగా మారిపోయి చచ్చిపోయినా కానీ ఆడి ఫైల్ వచ్చే అంటే పర్మిషన్ వచ్చే పరిస్థితి ఈ రోజు కనబడలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజు జిల్లా విద్యాశాఖ నుంచి విద్యాశాఖలో ఎంత అవినీతి తిమ్మింగలు ఉన్నాయి. ఇతర డిపార్ట్మెంట్లు ఏసీబీ రైడ్లు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఈ డిఓలు ఎంఈఓలు డిఓలు ఎక్కడ చేస్తున్నట్టు పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూస్తాం నారాయణ స్కూల్లో చూసాం, ఇక్కడ వేలకు ఫీజులు దాదాపు 1,00,000 వరకు వసూలు చేస్తున్నారు అన్ని కలిపి. వీటి కనీసం ప్లే గ్రౌండ్ కనబడట్లేదు, ఇక్కడ పార్కింగ్ లేదు, అసలు ఎలా చూడొచ్చు, ఏంటి లోపల ఏమున్నాయి అసలు? మీకు ప్లే గ్రౌండ్ ఇక్కడ కనబడదు. ఆ సందులోకి వెళ్తే అదర స్టిక్కరింగ్ వేసి ఒక దానికి డోర్ వేసి ఉంటుంది, 2 డోర్లు వేసి ఉంటుంది, దానికి స్టిక్కరింగ్ మాత్రమే ఉంటుంది. మేము గతంలో కూడా అడిగాం అసలు దీనికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు. ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉంటుంది, అదే విధంగా ఇక్కడ పార్కింగ్ ఉండదు. ఏమంటే పార్కింగ్ తీసుకెళ్లి ఆ సందులో లోన అక్కడ ఇచ్చామని చెప్తారు. మీరు ఒక విద్యార్థి అడగండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వస్తే ఏ రోజన్నా ఆ పార్క్ లోకి తీసుకెళ్ళాడు. పార్క్ మీన్స్ ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది, దాన్ని పడేసి అక్కడ దాన్ని తీసుకున్నారు, ఒక 200 గజాలు ఉంటుంది. ఏ రోజన్నా విద్యార్థిని అక్కడ ఆడిచ్చారా అనేది మీరు అడిగితే వాళ్ళు చాలా క్లారిటీ చెప్తారు. కేవలం పేపర్లకు మాత్రమే ఈ స్థలాలు కానీ ఆట స్థలాలు పరిమితమైన తప్ప ఎక్కడ కూడా అవి పూర్తి స్థాయిలో లేవు. పేపర్లు మాత్రం కనబడతాయి కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయి విద్యార్థులకు అందే పరిస్థితి లేదు. ఇంకోటి మేమేం అడుగుతున్నాం అంటే నిజంగా నారాయణ గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు మా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, కీలక మంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉన్నప్పుడు ఇప్పటిదాకా సంపాదించిన చాలు, తల్లిదండ్రులని రక్తాన్ని మొత్తాన్ని పిండేశారు ఇప్పటికీ కూడా. కానీ ఇప్పటికీ కూడా ఇంకా అదే ఫీజుల దోపిడీ చేస్తూ అదే ర్యాంకుల పేరుతో అదే పాఠం అంటే సామెత ఉంటది. ఆ సామెత లాగా ఈ రోజు ఇంకా దోపిడీ చేస్తాం తల్లిదండ్రుల రక్తాన్ని పీల్ చేస్తామంటే ఇది ఖచ్చితంగా ఏదో రోజు మీకు కూడా మళ్ళా చూపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా సార్ చూపించింది, ఇది ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా నారాయణ ఏదైతే స్కూల్లో కానీ కాలేజీల్లో జరుగుతున్న దోపిడీని ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ కూడా తనిఖీలు చేయాలి. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి నారాయణ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానో. ఇంకోటి ఏంటంటే ఏదైతే స్కూల్లో విద్యార్థి చదువుతాడో అదే స్కూల్లో బుక్స్ కొనాలని రూల్ ఎక్కడ కూడా లేదు. కానీ ఆ రూల్ లేకపోయినా కానీ ఖచ్చితంగా మా దగ్గర కొనాలి, మాదే స్పెషల్ గా మేము మెటీరియల్ తయారు చేయించామని చెప్పేసి విద్యార్థి ఎక్కడైనా బయట నుంచి కొనుక్కొని వస్తే ఆ బుక్స్ బయటికి అంటే ఈ స్కూల్ మ్యాచ్. ఉదాహరణకి మన రెడ్డి స్కూల్లో ఒక స్టూడెంట్ కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి తెలుగు, అదే 4th క్లాస్ స్టూడెంట్ కి తెలుగు టెక్స్ట్ బుక్లు కావాలి అంటే అక్కడ లేవు. కావాలని చెప్పి అడిగితే నేను మనకు తెలిసినటువంటి సార్ల ద్వారా నేను ఆ బుక్లు తీసుకుంటే ఆ బుక్లు దానికి మ్యాచ్ కాలేదు. దారుణమైన పరిస్థితుల్లో సొంత మెటీరియల్ తయారు చేస్తాం. అది చూస్తామండి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దోపిడీకి సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే విద్యాశాఖ
అధికారులు స్పందించినటువంటి పరిస్థితి లేదనేది విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో వచ్చినటువంటి వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తుంది.